నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. అచ్చెన్నాయుడు ఈ పేరు చాలా మందికి తెలుసు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలకు సంబంధించి, టీడీపీ రాజకీయాలకు సంబంధించి ఈ పేరు తెలియని వారంటూ ఎవరు కూడా ఉండరు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలపైన, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలపైన, ముఖ్యంగా ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ మీద విపరీతంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు కూటమి సర్కార్కి సంబంధించిన నేతలు, కూటమి సర్కార్కి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. వీళ్ళందరినీ కూడా మనం చూస్తున్నాం. కానీ గత ప్రభుత్వంలో అంటే అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొన్నటువంటి అచ్చెన్నాయుడు గారు, అప్పుడు టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు? అచ్చెన్నాయుడు గారి సైలెన్స్ వెనుక కారణం ఏంటి? ఎందుకు ఆయన ఏమీ మాట్లాడలేకపోతున్నారు అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే అచ్చెన్నాయుడు గారు చాలా ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి నేత. ఉత్తరాంధ్రకి సంబంధించి, టీడీపీ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, టీడీపీ పార్టీకి సంబంధించి కావచ్చు, చాలా ప్రస్తావన ఉన్నటువంటి రాజకీయ కుటుంబం. అప్పుడు రామ్మోహన్ నాయుడుగా ఉన్నటువంటి, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి ఆయన సోదరుడు కావచ్చు, లేదంటే అచ్చెన్నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా టీడీపీ పార్టీకి చాలా లాయల్గా ఉంటూ వస్తున్నారు. రాజకీయాల కోసం, టీడీపీ పార్టీ కోసం ఎప్పుడూ కూడా పనిచేస్తూ వచ్చారు. అయితే 2014 నుంచి 2019 వరకు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రిగా పనిచేశారు. మంత్రిగా పనిచేస్తూనే అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ పైన తీవ్ర ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు, తీవ్ర ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వాటన్నిటిని ధీటుగా ఎదుర్కొంటూ కష్టపడి నిలబడి పార్టీ కోసం చేసినటువంటి వ్యక్తి అచ్చెన్నాయుడు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకైతే ఒక మంత్రి పదవి ఇచ్చారు. ఆయన మంత్రి పదవి ఇచ్చినా కూడా ఎక్కడా కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు మినహాయిస్తే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలను ప్రొజెక్ట్ చేయడంలో కావచ్చు, అలాగే ప్రతిపక్ష పార్టీ వ్యాఖ్యల పైన కావచ్చు, ఎక్కడా కూడా ఆయన ఖండిస్తూ రావట్లేదు, కనీసం మాట్లాడుతూ రావట్లేదు. ఇటీవల ప్రభుత్వానికి సంబంధించి చాలా ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు విజయవాడకి సంబంధించి, బుడమేరుకు సంబంధించిన వరదల దగ్గర నుంచి మొన్న టీడీపీకి సంబంధించి తిరుమలలో జరిగినటువంటి, తిరుపతికి సంబంధించి జరిగినటువంటి ఇన్సిడెంట్ వరకు ఎక్కడా కూడా రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలందరూ మాట్లాడుతూ వచ్చారు. కానీ అచ్చెన్నాయుడు కానీ ఎక్కడా కూడా స్పందించలేదు. ఎందుకు ఆయన సైలెంట్ అయిపోయారు? ఎందుకు ఇప్పుడు ఆయన మాట్లాడలేదు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే కొంతమంది టీడీపీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, అచ్చెన్నాయుడికి సంబంధించిన శ్రేయోభిలాషులుగా చెప్తుంది ఏంటంటే, టీడీపీ పార్టీలో ఆయన కొంత ప్రాధాన్యత తగ్గింది. గతంలో ఉన్న మాదిరిగా ఇప్పుడు టీడీపీ పార్టీ లేదు. సీనియర్లకి వర్సెస్ జూనియర్లకి మధ్య ఒక క్లాష్ నడుస్తుందనేటువంటి ఒక అంశం కూడా కనిపిస్తుంది. లోకేష్ వచ్చిన తర్వాత రాజకీయాలకు సంబంధించిన శైలి మొత్తం మారిపోయింది. టీడీపీలో ముఖ్యంగా యువరక్తానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. సీనియర్లందరినీ కూడా పక్కన పెడుతున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే వాస్తవంగానే కనిపిస్తుంది. యనమల రామకృష్ణుడు కావచ్చు, లేదంటే మరికొంతమంది సీనియర్ నేతలందరూ కావచ్చు మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా పార్టీ నుంచి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులే చెప్తున్నారు. దాంతోపాటు మరింతమంది సీనియర్లు కూడా టీడీపీ పార్టీలో సైలెంట్ అయిపోయారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూనో, లేదంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తూనో, లేదంటే వివిధ కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడటం ఎక్కడా కూడా కనిపించట్లేదు. సీనియర్లందరూ సైలెంట్ అయిపోవడానికి గల కారణం ఏంటనేది కూడా ఇప్పుడు అర్థం కాకుండా ఉంది టీడీపీ పార్టీలో. ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారికి సంబంధించి, టీడీపీ పార్టీకి సంబంధించి ఒక పిల్లర్గా ఉన్నటువంటి లీడరు. ఆయన రాజకీయ శైలి కావచ్చు, ఆయన మాటలు కావచ్చు చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రతిపక్షానికి సంబంధించి ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ప్రతిపక్షాన్ని ఇరుకురు పెట్టేటువంటి విషయాలు కావచ్చు, అవన్నీ కూడా చాలా పకడ్బందీగా మాట్లాడుతూ వస్తారు అచ్చెన్నాయుడు గారు. కానీ ఇప్పుడు ఇంత జరుగుతున్న, ప్రభుత్వానికి సంబంధించి ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నా, లేదంటే ప్రతిపక్షం వైపు నుంచి ఇన్ని మాటలు మాట్లాడుతున్నా, ప్రతిపక్షం వైపు నుంచి ఇన్ని క్వశ్చన్స్ జరుగుతున్నా, ఎందుకు అచ్చెన్నాయుడు గారు మాట్లాడలేదు అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో తలెత్తొస్తుంది. దాంతోపాటు వైసీపీ పదే పదే ఆరోపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, లోకేష్ వచ్చిన తర్వాత సీనియర్లకు సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని మార్పులు వచ్చాయి, సీనియర్ని పక్కన పెట్టేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి, దానివల్ల కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి పార్టీలో అంటూ కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణులు కూడా చెప్తున్నారు. సో అదే నేపథ్యంలో అచ్చెన్నాయుడు గారికి మంత్రి పదవి ఇచ్చి ఆయన సైలెంట్గా పక్కన పెట్టేశారా, లేదంటే పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఎందుకు ఆయన జోక్యం చేసుకోవట్లేదు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఎందుకు అచ్చెన్నాయుడు గారు యాక్టివ్గా రోల్ పోషించట్లేదు అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. దాంతోపాటు టీడీపీ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తప్పించి కొత్త వారికి అవకాశము, దాంతోపాటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన రాజకీయాల వ్యవహారాల్లో కొత్త వ్యక్తుల జోక్యం పెరిగిపోవడం కూడా అచ్చెన్నాయుడు గారికి కొంత ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చేలాగా ఉందంట. దాంతోపాటు కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించిన శ్రేణులు కూడా అక్కడ రాజకీయాన్ని రెండుగా డివైడ్ చేసి
లోకేష్కి సంబంధించి రాజకీయం ఒక విధంగా, అచ్చెన్నాయుడికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన రాజకీయం ఒక విధంగా కూడా చేస్తున్నారండి. అంటే టీడీపీ పార్టీల్లో కూడా 2 వర్గాలుగా మారిపోయాయి అనేటువంటి అంశం కూడా వినిపిస్తుంది. ఇవన్నీ కూడా అచ్చెన్నాయుడు గారికి చిరాకు తెప్పిస్తున్నాయంటే, అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెడుతున్నాయి. తద్వారానే ఆయన ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. తన శాఖకు సంబంధించో లేదంటే తన నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రమే కనిపిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రతిపక్ష నేతకు సంబంధించి కావచ్చు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన విమర్శలు చేయడం కావచ్చు, లేదంటే ప్రతిపక్ష పార్టీని ఎదురుగా ఢీ కొనడంలో కావచ్చు, ఎక్కడా కూడా ఆయన అయితే దూకుడు ప్రదర్శించట్లేదు. తనదైన రాజకీయం తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఎక్కడా కూడా పార్టీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా జోక్యం చేసుకోవట్లేదు. సో అచ్చెన్నాయుడు సైలెన్స్ మాత్రం ఇప్పుడు టీడీపీకి సంబంధించిన శ్రేణుల్లో ఒక కొత్త క్వశ్చన్ రైజ్ చేస్తుంది. దాంతోపాటు ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ఇబ్బందుల్లో కూడా ఆయన ఎక్కువగా జోక్యం చేసుకోకుండా తన నియోజకవర్గానికి తానే పరిమితమైనటువంటి పరిస్థితిలో కనబడుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఈ 5 ఏళ్ల తర్వాత కూడా అచ్చెన్నాయుడు గారు తన రాజకీయాన్ని కంటిన్యూ చేస్తారా లేదనేటువంటి ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. మరి సీనియర్ని పక్కన పెట్టే పరిస్థితి వస్తే మాత్రం అచ్చెన్నాయుడిని కూడా టీడీపీ పార్టీ పక్కన పెట్టే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయనేది మనకి ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది.